ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారు. ఇక మరిన్ని విశేషాలు ఆయనతో ముచ్చటిద్దాం. నమస్తే సార్. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. ముందుగా కార్యక్రమంలో కేసీఆర్ గారి పాలన గురించి అమ్మా, నేను చెప్పేది ఏం లేదు. నేను ముందటి సంది కూడా ఇదే అని అంటాను. మా పితామహుని విషయంలో మేము ఎంత చెప్పినా తక్కువనే. ఆ రోజైనా ఇదే మాట్లాడతా, ఇప్పటికైనా ఇదే, ముందుకు కూడా ఇదే. ఫస్ట్ మా అమ్మ శోభమ్మ గారి ఆరోగ్యం ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కొద్దిగా ఆపరేషన్ అయింది, మోకాలు. తర్వాత నెక్స్ట్ మా స్వర్గీయ రాజశేఖర్ సాబ్ జన్మదినం కూడా ఆయన కుటుంబ సభ్యులందరికీ, మా జగన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా పితామహుడు ఎన్ని చెప్పినా ఆయన చేసే ప్రతి కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎన్నన్నా కూడా ఆయనకి ఏమి కాకుండా అన్నీ తీసుకునే పోతున్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఏమేమో మాట్లాడతారు. సరే, నేను అవన్నీ రాను, ఏ రాజకీయంలో రాను. నా నేచర్ ఏందనేది నేను అదే మాట్లాడతాను. పితామహుడు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికేళ్ళు చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు అదే చెప్తాను నేను. అసలు స్టార్టింగ్ నుండి కూడా ఆ తెలంగాణ తీసుకొచ్చిండంటే ఆయన దయవలన వచ్చింది. ఇది ఊటబాయి, తెలంగాణ ఊటబాయి. ఈ ఊటబాయి నీళ్ళన్నీ వేరే దిక్కు పోకుండా సాధించి తెచ్చిన ఘనత మా పితామహం ఉంది. అది గమనించాలి మనం. ఒక మనిషిని విమర్శించేందుకు నోరుందని విమర్శించడం మంచి పద్ధతి కాదు. అది ఆ నోటికి కూడా కొద్దిగా అదుపు ఉండాలి. ఆ రోజులలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు నేను మళ్ళా అనొద్దు, ఇప్పుడు చరిత్రలు రాను, నేను అప్పుడు జరిగిన విషయాలు అనుకుంటూనే వస్తా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత కష్టపడకమైంది, ఎంతమంది మా సోదరులు న్యాయస్థానంలో వేసకమైంది. న్యాయస్థానంలో వేసినా కూడా న్యాయవాదులు వాదించినా కొంతమంది న్యాయమూర్తులు న్యాయంగానే ఇచ్చింది. న్యాయమూర్తులు అంటే న్యాయమూర్తులే ఇచ్చింది. ఆ విధంగా దాన్ని సాధించినాక మా అమ్మ ఆయన ఇద్దరు కలిసిపోయింది అక్కడ. అప్పుడు కూడా ఫస్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇద్దరు కలిసిపోయింది అంత ఎండలో కూడా. ఇది ఎందుకు యాద్ చేపిస్తున్నా అంటే ఎట్లొచ్చింది అదే యాద్ చేపిస్తున్నా. విమర్శించడం చాలా ఈజీ, పనిచేసి చూపించడం చాలా గొప్పతనం. అట్లా సాధించుకుంటే తెచ్చండి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక దాని విషయంలో ఎంతోమంది ఎన్నెన్నో వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నాం. వాళ్ళ మనసు మంచిగా మాట్లాడుతుండొచ్చు, అది ఏమి కాదు. దానివల్ల ఆయనకు ఆశీర్వాదమే కానీ ఏమి జరిగేది ఏముండదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, మల్లన్న సాగర్ ప్రాజెక్టే కాదు, ఇంకా వేరే ప్రాజెక్టు కూడా ఎన్నో విధాల ఇబ్బందులు పడుకుంటా సాధించుకుంటూ వచ్చాడు. ఎక్కడ పోయినా అక్కడున్న ప్రజలు బాధపడేది, తర్వాత వాళ్ళకి అన్ని విధాల జయప్రదం చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలే. ఇవాళ అదే పంట విపరీతమైన పంట. లేకుంటే మన దగ్గర పంట ఎక్కడ ఉండేనంట? ఈ ఒక 65 ఏళ్ళ చరిత్రలో అవతల ఏముండే? వ్యవసాయం ఎక్కడుండే? గంగమ్మ ఎక్కడుండే? అసలు ఏముండే అని నాకు అర్థం కాలే. ఒక పెద్ద మనిషి అయితే వ్యవసాయం ఎందుకు దండుగా అన్నాడు, ఇంకో పెద్ద మనిషి అయితే మీరు తెలంగాణ అయితే లైటే ఉండదు అన్నాడు, చీకటి ఉన్నాడు. వాళ్ళ ఆశీర్వాదం అన్నీ మా పితామహుడు అట్లా తీసుకొచ్చిండు, సాధించి పెట్టిండు. ఇవాళ వక్ర భాష మాట్లాడడం చాలా ఈజీ, కానీ సాధించి పెట్టేది గొప్పతనం. ఎన్ని తీసుకొస్తున్నాడు చూడండి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జయప్రదం చేసుకొస్తున్నాడు. మంచి మాట్లాడదాం, చెడు వదిలేద్దాం. చెడుని పట్టుకొని వాదించేది అవసరం లేదు. ఇప్పుడు టీవీలలో కూడా ఎన్నో ప్రోగ్రాంలు వస్తుంటాయి. మనం మంచి ఆలోచన చేయాలి, చెడు ఆలోచన చేసేది అవసరం లేదు. నేను అదే అంట, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు. మామూలు మాటనా ఇవన్నీ? ఎన్ని నీళ్ళు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలల్లో ఎంతమంది అప్రిషియేట్ చేస్తలేరు. నంబర్ 1 తెలంగాణ ఇవాళ భారతదేశంలో. 1,00,000 ఎకరాల పంట. ఆ 1,00,000 ఎకరాల పంట ఇంతకుముందు ఉండేనా? పంట ఎక్కడ ఉండనో దొరకకపో, ఎక్కడ చూడకపోతుంటే. ఎక్కడ చూసినా అరణ్యం కనబడేది. ఇవాళ ఎక్కడ చూసినా మంచి పచ్చని వ్యవహారం కనబడుతుంది. ఎవరి దయ వలన? పితామహం దయ వలన.
పితామహం దయ వల్ల. ఎందుకు అనుకోవద్దు ఇవన్నీ ఎందుకు అనుకోవద్దు? ఆయన మైండ్లకు వస్తున్నాయి. ఆయన అట్లా సాధించి పెట్టిండు. ఎన్నో ప్రాజెక్టులు, ఒక్కటి కాదు రెండు కాదు, ఎన్నో ప్రాజెక్టులు. ఇవాళ 40 లక్షల ఇది ఎకరాలే ఇది ఫర్టిలైజర్సే ఇచ్చేసుకోమవుతుందట. ఇంత పెద్ద సంస్థ తీసుకొచ్చినాక ప్రతి ఒక్కరికి ఇంత జీవనాధారం లేక జరిగింది. అప్పుడు కూడా వరి వద్దు అని ఒకరు వరి వేసిన వాళ్ళు ఏంగా వారికి కష్టం కావద్దు, నా వాళ్ళు వ్యవసాయంలో ఇబ్బంది పడొద్దు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిందంటే నాకు ఇబ్బంది అని ఆయన ఎన్నో విధాల తన మీద తీసుకొని దాన్ని కూడా ప్రైవేట్లో కొనిచ్చాడు. ఆ గంగమ్మ వాడంగానే మళ్ళా తడిచే అది ఒడ్లొల్లి. ఇవన్నీ అలవాటైపోయిన అందరికీ మంచిగా ఉండేది ఆలోచన రాదు. ప్రజలు 3 పూటలు కాదు 2 పూటల భోజనం తిని ప్రశాంతంగా వండుకుంటే మీకు ఎందుక ఆ బాధ? ఇప్పుడు రాజకీయం ఎవరు అడుగుతున్నారు? ప్రజలు తీర్పిచ్చిర్రు. 5 ఏళ్ళ కోసము పితామహుడు ఉంటేనే బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి తీసుకొచ్చిండు, డూఆ డైలది ఇచ్చిండు అని తెలిసిపోయింది అందరికీ. అన్ని విధాలు ఉండగా మళ్ళీ మీరెందుకు ఇది ఇబ్బంది పెడుతుంటారు? ఓకే, ఎలక్షన్ అప్పుడు మీరు మాట్లాడండి, ఎలక్షన్ అప్పుడు మీరు ఏం చేస్తారో చేయండి, అప్పుడు ఎవరు ఎక్కడ ఓట్లు వేస్తారో అప్పుడు చూసుకోండి. పుట్టిగా రెచ్చగొట్టే మాటలు ఎందుకు? ప్రతిదానికి రెచ్చగొట్టే మాటలే. అరే జర మంచిగా బతకనియండి అందరినీ. పాపం మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఎన్ని విధాల కష్టపడి ఇవాళ వ్యవసాయం తీసుకొని వస్తున్నారు. ఆ వ్యవసాయం తీసుకొచ్చినా కూడా నానా బాధలు పడుతున్నాయి. ఏం చేయమంటావు? చెప్పిన పని చేయకుండా వారిని ఇబ్బంది పెట్టుకుంటా, అది కూడా పితామహుని మనసున్న మహారాజు కాబట్టి నేను కొంటా మనం కొందామని కొనిచ్చిండు. అక్కడ కూడా గోడాన్ల పరిస్థితి ఇబ్బంది, దాన్ని కూడా తడిస్తే మొలకలు ఎత్తున్నాయి అనుకో. ఎవరిది ఇవన్నీ తప్పులు? ఎన్ని తప్పులు చేస్తారు? ఏది శాశ్వతం కాదు, ఏ మంత్రి శాశ్వతం కాదు, ఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. పోస్టులు ఉంటాయి, పదవిలో వాళ్ళు ఉండరు. ఉన్నప్పుడు నలుగురు సాయం చేయండి, అది పుణ్యం. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉంటున్నది, కానీ ఎమ్మెల్యే అనే ఈ వ్యక్తి ఎప్పటికి ఉండడు. అది సాయం చేయండి ప్రజలకు, అది మీకు పుణ్యం. ఉన్నారు ఎవరు సేవ చేస్తారో వాళ్ళ పుణ్యం. దిగిపోయిన తర్వాత ఎప్పటికీ ఆయన పేరు ఉండదు. అట్లా చాలా చూస్తున్నాను నేను కూడా. అక్కడ ఉన్నోళ్ళు, ఆ పదవులు ఉన్నోళ్ళు, నా ప్రజలు నా సేవ చేస్తే నా పుణ్యం అన్నట్టు ఉండాలి. అది ఉంటే ముఖ్యం. నేను అనొద్దు. ఒక న్యాయమూర్తి ఉన్నాడు, ప్రధాన న్యాయమూర్తి, పేరు చెప్పనేను, అందరికీ తెలిసిన విషయమే. తన శక్తి కొద్దిగా ఎంత సాయం చేయాలనో, ప్రజలకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు దూరం ఎట్లయితే దాన్ని గమనించి చేసిన మహనీయుడు ఆయన. ఇవాళ ఆయన ఎందుకు యాడ్ చేస్తున్నారు ప్రజలు? రేపు ఆయన దిగొచ్చినా కూడా ఎల్లకాలం మనసులో ఉండిపోతాడు. ఇవాళ హైకోర్టు జడ్జెస్ న్యాయమూర్తులు, మళ్ళీ ఇక్కడ అక్కడ మళ్ళీ న్యాయస్థానాలు కొత్త గట్టించేది, పితామహుని బట్టి అడిగిక్కము, మళ్ళీ గచ్చిబౌలిలో అంత పెద్ద ఇష్యూ చేయడము మామూలు మాట కాదు. అట్లే వేరేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళ మనసు నుండి ఉండాలి. మా తెలంగాణ సోదరులు, మా ఆంధ్ర సోదరులు, మా సోదరులు మేము సహాయం చేయలేదు, అది రాదు వాళ్ళకప్పుడు, వాళ్ళకి రాదు అది. పితామహుడు ఇన్ని కష్టాలు పడి చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ప్రధానమంత్రి గారిని అనడము మీరు పోయి ఎందుకు చెప్పరు? మా సోదరి నిర్మలా సీతారామన్ ఉంది ఫైనాన్స్ మినిస్టర్, మరి ఆమె ఏం చెప్పలేదు? ఆయనకు చెప్పొచ్చు కదా. ఎన్నెన్ని ఉంటాయి ఆయన మైండ్లో? 135 కోట్ల ప్రజానికం మైండ్లో ఒక్కడికే ఉంటాయా? మీరు కూడా చెప్పొచ్చు కదా, చెప్పియొచ్చు కదా. అది రాదు. ఏ శాయిస్తామా పోస్టులు మీవి? రేపు దిగిపోయాక ఎవరు యాడ్ చేస్తారు మిమ్మల్ని? ఏ శాయిస్తామా మీ పోస్టులు? ఏం పోస్టులు? ప్రజలకు సహాయం చేయడం అది పుణ్యం, ధర్మం, న్యాయం. అది మా పితామహుని దగ్గర ఉంది. ఉన్నమాట మాట్లాడుతున్నా, ఇలా నేను ఏదో ఎగతాళి మాట్లాడుతున్నాను. అట్లే మా తారక రామారావు చూడండి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు, ఎన్ని ఐటీ రంగంలో తీస్తున్నాడు. శంషాబాద్ చూడండి, నిన్న కోట్ల ప్రాజెక్ట్ తీస్తున్నాడు. ఏందైనా ఎంత ధైర్యంగా సాధించి పెడుతున్నాడు, ఎంత కష్టపడి తెచ్చుతున్నాడు. నా తెలంగాణ, నా సోదరులు, మా ఊళ్ళని. ఎంప్లాయ్మెంట్ చూడండి, ఎంత ఆర్థిక పరిస్థితి తక్కువ ఉండి పిల్లలను చదివించిన కుమారులు ఇవాళ ఓరు ఐటీ రంగంలో 50,000 40,000, మా చెల్లెళ్ళైనా 45,000 50,000 జీతాలు వస్తున్నాయి అంటున్నారు. నా కళ్ళ ముంగడ మాట మాట్లాడతాను. తండ్రి కంపౌండర్ 15,000 జీతంలో నడిపించాడు. పాపం తల్లి ఏదో బట్టలు కుట్టి ఆ బిల్లును పెద్దగా తీసుకొచ్చింది. ఇవాళ ఒక కొడుకుకు 45,000 జీతం, ఆ చెల్లెలకు 50,000 జీతం. ఏమంటారు చెప్పు? ఎవరి పుణ్యం? కేటీఆర్ గారి పుణ్యం, తారక రామారావు గారి పుణ్యం.
ఆయన చేసే కార్యక్రమాలు ఎంత నిరాడంబరంగా, ఎంత సింపుల్గా, ఎన్ని ఐటీ రంగం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. మీరు అది గమనించాలి అయ్యా. మంచి చేసేటోళ్ళను మంచి చేయాలి, మంచి చేయకుండా విపరీతమైన మాటలు, అది రివర్స్ మీకే అవుతుంది. నోరుందని మాట్లాడడం కాదు, పదవి ఉన్నదని మాట్లాడడం కాదు. పదవులు ఏముంది, ఏమొస్తుంది పదవుల? ఉన్నంత సేవ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. పదవి ఉందని ఏం చేయగలుగుతావు? నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఇది పొరపాటు, అది తెలివితో ఉండాలి ఎవరే కానీ. సరే సార్, ఇప్పుడు ప్రజా సంక్షేమానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది? ఇంకేం చేయమంటావమ్మా? ఎంప్లాయ్మెంట్ చేయబట్టి, ప్రజల పెన్షన్ చేయబట్టి, పతాకాలు తీసుకురాబట్టి, షాదీ ముబారక్ చేయబట్టి, కళ్యాణ లక్ష్యం చేయబట్టి, తండ్రికి ఇంటికి తండ్రి అయినోడు బిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్నో బాధలు వస్తున్నాయి. అటువంటిది పెద్ద మనిషి, పెద్ద పితామహుడు దేవుడు లేక ఉండి సేవ చేయబట్టే కళ్యాణం ఊకైతుందా అమ్మ? 1,10,000 15,000 ఇవ్వబట్టే, మళ్ళీ వాళ్ళ పుట్టే సంతానాన్ని కూడా హాస్పిటల్లో చేయబట్టే. ఒక్కొక్కటి చూడండి హిస్టరీలు. ఇది ఎవరు? ఆయనకేమన్నా మా పితామహునికి బ్యాంకులు రాసి ఇచ్చిండ్రా? ఇచ్చేటప్పుడు తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇచ్చిండ్రా? ఆయనే పుట్టుబడి ఇక్కడికెళ్ళే పుడుతున్నాడు, ఇక్కడికెళ్ళే పుట్టుబడి తీస్తున్నాడు, ఇక్కడికెళ్ళే అవే పంచుతున్నాడు. అది ఎందుకు అనుకోరు మీరు? అది అందరం గమనించాలి. ఎట్లకెళ్ళి వస్తున్నాయి సార్కు, ఏడికెళ్ళి వస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా? బాధపడి ఇది అవుతున్నారు. మరి అక్కడికెళ్ళి కూడా రావడం లేదు. మరి వాళ్ళు మనోళ్ళే కదా, మా అమ్మనే కదా, మా సోదరే కదా. మరి ఆమె ఫైనాన్స్ మినిస్టర్, ఆమె ఏం చేయలేదు. నేను ఉన్నది మాట్లాడుతున్నా. నన్ను ఏమైనా మాట్లాడితే తప్పు మాట్లాడి క్షమించాలి. మరి ఆమె ఏం చేయలేదు. ఒక ప్రధానమంత్రి అనకం కాదు, వీళ్ళు చెప్పొచ్చు కదా, సార్ ఇది ఇచ్చేద్దాము, ఇది ఇక్కడ మన సోదరులు వాళ్ళ బాధపడుతున్నా అనొచ్చు కదా. ఎందుకన్నారు? పితామహుడు ఎన్నెన్ని బాధలు పడతాడు. నిజంగా ఆలోచన చేయండి, మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేనేదో స్పీచ్ ఇస్తేందుకు రాలే, నాకు మనసు బాధ అయి మాట్లాడుతున్నా. ఇది ఎంతని చూస్తాడు, ఎంతమందిని చూస్తాడు, ఎంతమందికని సాకారం చేసుకుంటూ వస్తాడు. ఇన్ని చేస్తుంటే ఎప్పుడన్నా విన్నామా మనము? ఈ 8 ఏళ్ళ ముందుకు ఇటువంటి పరిస్థితులు కనబడాయా? జర్ర ఎండాకాలం వస్తే వధశాల కుదురు. మరి ఇప్పుడు ఎండాకాలంలో అట్లా వచ్చినాయా? మరి గంగమ్మ చూడు ఎట్లుందో. ఆ గంగమ్మ నేనున్నా అంటుంది, ఎప్పటికీ మీ ఎంబడి నేనున్నా అంటుంది. లేకుంటే గంగమ్మ కోసం తల్లాడుదురు, దండాలు పెడుదురు. ఎక్కడ పోయా మరి ఇప్పుడు? ఇదే హిమాయత్ సాగర్, ఇదే బుద్ధోలు, గండిపేట, ఉస్మాన్ సాగర్, మేము హిమాయత్ సాగర్ అంటాము, బుద్ధోలు అంటారు, గండిపేట అంటారు. అటువంటివి వాళ్ళు నిండున్నాయి. మరి అప్పుడెందుకు నిండిలే? అప్పుడెందుకు నిండలే? అప్పుడెందుకు పిల్ల కాలువలు, ఆ కాలువలు నీళ్ళల్లోకి రావాలి, 111 జీవో తీసుకొచ్చి కట్టకుండా చేయించి బిల్డింగ్లు కట్టకుండా ఎంతోమంది అరణ్యంలో నూకినట్టు చేశారు. మరి అదే ఎందుకు చేసిండు మా పితామహుడు? 111 జీవోను ఎందుకు రద్దు చేయించకమైంది? ఇవాళ ఎంతమంది విలేజ్ వాళ్ళు, 90 విలేజ్ వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికీ అవకాశం ఇచ్చిండు ఆయన. ఆయన మనసున్న మహారాజు. ఇది వాస్తవం కాదని అన్నది. మరి ఎందుకు నిండున్నాయి ఇవాళ 2 సాగర్లల్లో? ఎవరు నింపుతున్నారు? అది గమనించాలి. మంచితనం ఉంటే మనిషికి లక్ష్మీదేవి వస్తుందంట. అవును, లక్ష్మి అన్నాడు తప్ప. అది కూడా వక్ర భాష మాట్లాడతారా? నేను పేరు చెప్పా, పార్టీ చెప్పా, వక్ర భాష ఎందుకే మాట్లాడేది? మరి ఆ లక్ష్యం కాదా? తెలంగాణ లక్ష్యం లేదా? నాకు లేకుండొచ్చు, నీకుండొచ్చు, నాకు లేకుండొచ్చు. ఇవాళ భూములు అమ్మితే లేవా? ప్రతి చిన్న మా దళిత తమ్మునికి ఏంది, ఎవరికే కానీ ఒక సగం ఎకరం ఉందంటే ఇవాళ లక్షలు వస్తలేవా? రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే ఇన్ని చేస్తున్నాడు. మళ్ళా ఎకరాకు 5,000, సంవత్సరానికి 10,000 ఇవి ఇవ్వబట్టే సోదరులకు సంతోషపడుతున్నారు. నేను మొన్న మిర్యాల కూడా కుక్కడం పోయినా, ఎంతమంది మా పితామహుని ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నేను శంకర్ని చూసిన లింగం ఇట్లా పాలు పోస్తుంటారు. అట్లా ఆయన పోస్తున్నారు. వేలు వచ్చినాయి ఊరికి. పాపం ఆ పంటతో ఆ 5,000 కాదు, వాళ్ళకి 5 లక్షలే కనిపిస్తుంది అట్ట సమయం. అట్లా తెచ్చుకొని చేస్తున్నారు, పత్తి వేస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి సకాలంలో. అరే వాళ్ళు ఎంత దేవుని కింద ట్రీట్ అవుతున్నారు పితామహుని. మీరు ఎందుకు అనుకుంటారు అట్లా? ఆయన నిజంగా మనసున్న మహారాజు. ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు? మళ్ళా ఏ బ్యాంక్ ఇచ్చింది? మరి ఇక్కడికి వెళ్ళే కదా ఆయన పుట్టుబడి. ఇళ్ళనో అన్ననో ఇల్లు చేసే కదా ఇవన్నీ చేసుకోమవుతుంది. మరి సెంట్రల్కి రాకపోయాని నాకైతే తెలియదు అని అనకమైతేనే ఉంది. నిజంగానే చూస్తున్నాం కూడా.
మరి ఇవన్నీ ఇబ్బందులు పెడుతుంటే జరుగుతున్నది ఏంది? ఆయన ఏం నిద్రపోతున్నాడు, ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? పాపం ఎప్పటికీ టెన్షన్ ఆయన. ఇక్కడ పెన్షన్ రాలేదండి, వాడు జీతాలు సరిగ్గా రాలేదని. వాస్తవం ఒప్పుకుందాం, సమయానికి అన్నీ వస్తేనే అందరం బతుకుతాం, ఆ బాధలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఆ సార్ కూడా ఎన్నెన్ని చేస్తాడు, ఎవరి మనసును నొప్పి వేయకుండా అందరికీ ప్రేమగా తీసుకుపోతున్నాడు. అది గొప్పతనం కాదా? అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే ఇక ఏమంటారు చెప్పండి? 2 ఎకరాలు 3 ఎకరాలు, అది కూడా పెద్ద లొల్లి పెట్టేది ఒకప్పుడు. వీళ్ళు 100 ఎకరాలకే లాభం అవుతుంది, 30 ఎకరాలకే లాభాలు వస్తున్నాడు. ఎందుకయ్యా వక్ర భాష? ఆయన మా తెలివిన్న బుర్ర, తెలియగల బుర్ర. ఆయన సూర్యుడు లేకున్నాడు. ఆయన ఎక్కడున్నా కిరణాలు పడుతుంటే అందరి మీద, మా మీద, అందరి మీద అని అనుకుంటా. నిజంగా చెప్పాలంటే ఒక్క ఎకరానికి 5,000 రూపాయలు బరోబ్బర్ అకౌంట్లో పడతాయి. ఉండేనా అకౌంట్ ఎవరికైనా? ఉండేనా? అప్పుడు ఉన్నోనికే ఉండే, జర పెద్ద మనిషికి ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి, ఎవడు మిస్ చేయలేడు. కోట్ల రూపాయలు. నిరంజన్ రెడ్డి మినిస్టర్ గారు కూడా బాగా చేస్తున్నాడు. అట్లుండాలి. ఎంత పేరు తెచ్చుకుంటుండో, ఈ అభిమానం ఎంత సంపాదిస్తున్నాడు మా సార్. ఏమి కాదు ఆయనకు, ఏదన్నా కూడా చేసుకుంటూ పోతేనే ఉన్నాడు. నేను చెప్తే కదా, ఆయనకు వెంకటేశ్వర ఉన్నాడు ఎవ్వడి, కలిగే దేవుడు ఆయన. ఎవరిని కనబడకుండానే ఉంటాడు, అందరినీ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఆడ కూడా మంచి డబ్బు వస్తుంది, ప్రజలు తల్లాడుతున్నారు చూస్తాను. మరి అమ్మవారిలో అలవేలు మంగమ్మ, పద్మావతమ్మ, మళ్ళా ఇప్పుడు మా దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలా మా సోదరుమణులు అందరూ భక్తులు, ఎక్కడ చూసినా అందరూ చాలా ప్రేమగా దైవము ఉన్న దాంట్లో దిద్దుతారు, ఉన్న దాంట్లో బోనమో అదో ఎక్కిస్తుంటారు. అది మా పుణ్యం. ఇవన్నీ పితామోనికి వస్తున్నాయి. ఆయన ఎక్కడ ఎవరిని ఏం కించపరుస్తలేడు. అక్కడ ముహమ్మద్ ప్రవక్త వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, ఇక్కడ జీసస్ యేసుక్రీస్తు వాళ్ళని చూస్తున్నాడు. ఎక్కడ నాన్ కోఆపరేషన్ కనబడుతుంది చెప్పండి? ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? అంటే మంచిగా ఉండొద్దు మీకు. ప్రజలు 2 పూటల భోజనం తినొద్దు, ప్రజలు ఇంత తొక్కన్నం తినొద్దు, ఎందుకు మంచిగా ఉండాలి. వీడు ఎప్పుడు ఏడ్చుకుంటుంటే మాకు రాజకీయం వస్తుంది, వీడు ఎప్పుడు బాధపడుతుంటే మా రాజకీయంలో పేరు వస్తుంది. అది మహా పాపం. తోటోడు బాగుంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు బాగుంటాడు, దేవుడు నేను మెచ్చుకుంటాడు. ఎంతమంది రిటైర్డ్ అయ్యాలి, ఎంతమంది పదవులకి దిగిపోలే, ఎంతమంది చూస్తలేం, ఎంతమంది జరిగిపోలే. రేపు నేను కూడా పోవచ్చు. కానీ మనసు యథార్థంగా మాట్లాడండి, ప్రతిదీ వక్ర భాష మాట్లాడకండి. పితామహుడు అనగానే మీరు కొంతమంది విపరీతంగా మాట్లాడుతుంది. అది మీరు మాట ఏం మాట్లాడినా ఆయనకు ఆశీర్వాదం. మళ్ళోసారి చెప్తున్నా, ఇవాళ తిరుపతిలో స్వామివారి దగ్గర 70,000 80,000 దర్శనానికి పోతుంది. ఇవాళ భక్తిగా ఇక్కడనే ఉన్నాడు ఆయన, ఇంతమంది సేవ చేస్తున్నాడు, ఇంతమందికి ఆదుకుంటున్నాడు. మరి ఆయన ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు తింటున్నాడో, ఏం చేస్తున్నాడో దేవుని తెలవాలి. దేవుని తర్వాత దేవుడే. నేను ఉన్నది చెప్తున్నాను లేదా, ఏం తప్పు మాట్లాడతాను. ఇక ఆయన విషయం చెప్పనే అవసరం లేదు. తారక రామారావు సాబ్ ఒక వంశవృక్షం ఇక్కడ. నేను అంటున్నా సంజీవిని ఆయన, సంజీవిని. నేను ఉట్టిగా అంటలేను. మా హేమంత్ గారు కూడా ఆయన అవార్డు గ్రహీత. అది ఉంటుంది తల్లిదండ్రులది ఆశీర్వాదం. యమానిష్ కూడా మంచి అవార్డు గ్రహీత, ఆయన కూడా తెలియగల బుర్ర. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మా తారక రామారావు గారు కూడా ప్రతి ఒక్కరి కడుపు నింపుతున్నాడు పిల్లలకు, చదువుకున్న మా సోదరులకు. 99% 100% ఏ కుటుంబంలో సాటిస్ఫైడ్ ఉండరు. ఇది సహజం. 70% దాకా 80% దాకా అన్ని విధాలా జరుగుతూనే ఉంటాయి. ఇవి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని ఓదార్చుకోవాలి. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చింది చెప్పు. లేకుండా హైదరాబాద్ ఎవరు కానిరయ్యా? చాలా మాట్లాడతారు. హైదరాబాద్ ఎవరు కానిరయ్యా? ఎవరు కానిరు? 9 ఏళ్ల క్రితం ఏముందే మన చరిత్ర? నాఫుల్లో నీళ్ళు వచ్చేదే ఎప్పుడోసారి చూసేది. ఇవాళ అట్లుందా? ఎందుకు ఒకరి భాష మాట్లాడతారు? మీ పేరు వస్తుందా? లేకుంటే ప్రజలు మీకు ఓట్లేసిండ్రా? ప్రజలు ఓట్లేసి 5 ఏళ్ళు పరిపాలన దక్షత ఇచ్చారు సార్కు. రైట్స్ ఉన్నాయి, మాట్లాడుతుంది. సార్కు అన్ని విధాలా చేస్తుంది, రైట్స్ ఉన్నాయి. మీరు ఒకరి భాష మాట్లాడతారంటే మీరు ఫీల్ అవుతున్నారు, జలసి ఫీల్ అవుతున్నారు. అప్పుడు రాని ఎలక్షన్స్, అప్పుడు మళ్ళా మా సోదరులు, మనసున్న మా సోదరుమణులు అందరూ భేదభావకం లేకుండా మళ్ళా పితామహునికే పట్టం కడతారు. అరే 2 కడుపు నిండా భోజనం దొరుకుతుంది, గేదెలకు పశువు మేత దొరకబట్టే ఎక్కడ చూసినా ఇంత గిన్నెల ఇంత ఉడకన్నం తింటందుకు అవకాశం వచ్చింది. ఇదన్నీ అప్పుడు ఉండేనా?
జ్ఞాపకం ఎందుకు చేసుకోరు? లేటెస్ట్ బిహేవియర్ ఎందుకు చేస్తారు? ఎన్ని బాధలు పడుకుంటూ తెచ్చిండు ఆయన. ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు ఆయన. ఏమి హ్యాపీ ముఖ్యమంత్రిగా ఏదైనా ఫీల్ అయ్యిండు ఎక్కడన్నా? చాలా హ్యాపీగా సేవ చేసుకుంటూ వస్తుంటాడు. నా ప్రజలు, నా ఓళ్ళు, మా ఓళ్ళు అని. అది ముఖ్యం కాదా? చాలా ముఖ్యం ఇది. ఎందుకు అనుకోవద్దు మనం? ఇవాళ ఇంత ప్యాడీ వస్తుంది, గోడాలు నిండిపోతున్నాయి, గోడాలు నిండిపోయి బయట పడుతున్నాయి కూడా, అది కూడా బాధనే. అది కూడా వక్ర భాష మాట్లాడతారు. ఎవరి కోసం అవన్నీ చేసిండు? వ్యవసాయదారుడు, నా సోదరుడు, ఆయన బాధపడొద్దు, ఆయన బాధపడితే నేను బాధపడతా అని ఆ విధంగా తీసుకొచ్చాడు. మరి మీరందరు ఉన్నోళ్ళే కదా బయట, మరి మీరెందుకు తీసుకొచ్చి చేయలేదు? మీరెందుకు సాధించి చేయలేదు? నేను ఒకటే అంట, ప్రధానమంత్రే ముఖ్యం కాదు, మీరు మంత్రులు నుండి ఎందుకు చేయలేకపోయారు? ఆయనకి ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు మా పితామహని చెప్పారా మంత్రులు పోయి, సార్ ఇది చేస్తే బాగుంటుంది సార్, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఎస్ అంటాడు ఆయన. మరి మీరెందుకు చెప్పలేదు? మరి ఇక్కడికి వెళ్ళి ఉన్న సోదరిమణి ఫైనాన్స్ మినిస్టర్ ఆమె, నేను మళ్ళా వద్దు, ఆమె మీద నాకేం భేదాలు లేవు, ఆమె చేయొచ్చు. ఎప్పుడు శాయిస్తాం ఆమె పోస్టు? ఇంత బాధలు ఎందుకు పడాలి ఇక్కడ? ఇప్పటికి కూడా ప్యాడీ బయట ఉండి తడుస్తుంది అంటున్నారు. మరి ఇవన్నీ మా పితామహుడు కదా మనసున్న మహారాజు, మళ్ళీ ఆయన్నే కొందాం, మనమే కొందామని మళ్ళీ ఇది చేసారు. మళ్ళీ ఇప్పుడు ప్యాడీ ఏమంటారు? మీ దాంట్లో మీరే కరెక్ట్ లేరయ్యా, ఇక ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్లా? మా పితామహుడు వచ్చినాకనే మా తెలంగాణ అభివృద్ధి దిశలో పోతుంది. లేకపోతే ఏ దుకాణం కూడా జనరేటర్లో సపోర్ట్ వస్తుండే. ఇక నేను ఎందుకన్నా అలా మాట అందరు తెలిసిన విషయం. నీళ్లు లేక బిందెలు తీసుకొని పోతురు మా సోదరుమల్లు. ఇవాళ చక్కటి వాటర్, పవర్, అన్ని విధాలు ఉంది. అన్ని విధాలు ఉన్నప్పుడు ఆయన దేవుని కింద కాదా? నిజంగా దేవుడు అంటే ఇప్పుడు ముంగడ కనబడుతున్నాడు ఆయన. ఎందుకు అనొద్దు ఆ మాట? స్వార్థం వద్దు. మళ్ళీ స్వార్థం ఆలోచన చేస్తే ఇది ఇక్కడ ఉంటుంది నీకు స్వార్థం, పనిష్మెంట్ ఇక్కడనే, మళ్ళీ అనుభవిస్తావు ఇక్కడనే. స్వార్థం వద్దు. మంచి సేవ చేయి, నలుగురి మంచితనం చేయి, నలుగురి మంచి చూడు, నీ అయినంత మటుకు సాకారం చేయి, జెలసీ ఫీల్ కాకు. అది ఇక్కడనే ఉంది రిజల్ట్స్. ఏది శాశ్వతం కాదు. మళ్ళోసారి చెప్తున్నా, ఏ పదవి ఎవరి శాశ్వతం కాదు. పదవులంత కాలము నలుగురు సహాయం చేయాలి, అది ముఖ్యం. ఏం చేయమంటావు? బాగా చేస్తున్నాడు కేటీఆర్ సార్. ఏం చేస్తలేడు? వర్షాకాలము చూస్తలే, మా బాంబే, పంజాబ్ పోతలేవా ఓవర్ఫ్లో అయ్యి? మరి ఇక్కడ చాలా మటుకు కంట్రోల్ చేపిస్తున్నాడు ఆయన. ఇది ఎవరు? నిజాం సర్కార్ పీరియడ్లో పైప్ లైన్లు, చాలా మేజర్ పైప్ లైన్లు, అవి ఎంతో వరకు రిలాక్సేషన్ చేపిస్తున్నాడు. అయినా కూడా మళ్ళీ పాపులేషన్ ఎక్కువ పెరిగింది. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఈ భారతదేశం స్టేట్సే కాక బయట స్టేట్స్కి వెళ్ళి కూడా రావట్రి. ఇక వాళ్ళు కూడా హైదరాబాద్ చాలా సస్యశ్యామలము, హైదరాబాద్ ఒక మంచి విశాలమైన గాలి, ల్యాండ్ ఆర్డర్ అన్ని విధాలు బాగుందని వస్తున్నారు. అప్పుడు పాపులేషన్, ఇప్పుడు పాపులేషన్ ఎంత డిఫరెన్స్ లేదు. శంషాబాద్, అత్తాపూర్, ఆడబట్ల, ఇవన్నీ ఎవరు? మా తారక రామారావు గారు కదా తీసుకొచ్చింది. ఆయనకి ఎవరైనా సజెషన్ ఇచ్చిర్రా? ఐటీ రంగమే కానీ ఏదే కానీ ఆయన్నే తెలిగల బుర్ర, సిన్సియర్, ఎక్కడ ఇగోయిజం చేయడు. అరే ఇంత మాట్లాడితే నేను మామూలు మనిషిని, నేను ఏదేదో షర్ట్లు వేసుకుంటా, ఆయన అంత సఫారీ షర్ట్లు, కోట్లు, ప్యాంట్లు వేసుకుంటారు. నేను అంటలేను, సింపుల్. ఆ విద్య ఆయనకుంది, ఆ జ్ఞానం అట్లుంది, ఆయన స్పీచ్ ఎట్లా ఆనందంగా ఇస్తుంటాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎంతమందికి లాభం అవుతుంది? ఎంతమంది ఉద్యోగాలు వస్తలేవు? ఇది ఇవాళ ఇండస్ట్రీ వచ్చిందంటే 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అంట. అది మన సోదరులు సంతోషపడరా? చెప్పండి, మీరే చెప్పండి. ఏ ఇంట్లో లేదట్లా? అప్పటిలేకుందా అన్ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో? ఏం మాట్లాడతారే? ఆ మనసు మనశ్శాంతి పెట్టి మాట్లాడాలి. రండి, జర చూడండి ఊర్లల్లో ఎట్లెట్లుందో. సరే, మీకు టైం ఉంటే పోయి చూడండి ఎట్లుందో. వ్యవసాయదారుడు ఎంత ఆనందపడుతున్నాడు. పాలాభిషేకం చేయబట్టి పితామహునికి, శంకరునికి లింగానికి చేస్తారు, శంకరుని లింగం అని. ఇవాళ పితామహుని చేయబట్టి ఐ సీన్ దాట్. నేను చూసిన అక్కడ. నిజంగా ఎంత అదృష్టవంతుడు మా సారు, ఎంత కష్టపడి సాధించింది ఇవన్నీ. అక్కడ కాలువ కూడా దేవుని ఒట్టిగా, సాగర్ది కాలువ కొద్దిగా అడమెంట్ అయ్యింది మిర్యాల కూడా కుక్కడంలో. అదొక్కటి కాకపోతే వాళ్ళు కూడా ఇంకా చాలా పత్తి పంట పండిస్తున్నారు. ఎక్కడ చూడు నీళ్ళు, రోడ్లు, ఏందో ఏమో అర్థం కాదు. అరే ఒక కుటుంబమే 100% సాధ్యమయ్యా.
ఎన్నో కొన్ని సమస్యలు వస్తాయి. ఇంత పెద్ద చరిత్ర ఎట్లా సాధిస్తున్నాడు ఆయన? ఎట్లా సాధిస్తున్నాడు? దేవుడున్నాడు ఆయన వెంబడి. ఎవ్వరెన్నన్నా చేస్తూనే ఉంటాడు, రాసి పెట్టుకుని మళ్ళీసారి. సార్ అవటాయించేదే వద్దు. ఆయనకి వెంకటేశ్వర సాష్టాంగం ఉన్నాడు, గరీబుల ఆశీర్వాదం ఉంది. నేను ఉన్నది చెప్తున్నా. లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం. ఇంత పెద్ద లక్ష్మీనరసింహస్వామిని చేసిండు. ఎవరు చేసిండు ఇట్లా? పుణ్యం కొద్ది పురుషార్థం. ఇంత పెద్ద దేవస్థానం ఎప్పుడన్నా చూసారా? ఇవాళ ఎవరు చేసినారు? ఆయన్నే. ఎన్ని బాధలు పడకుండా చేస్తున్నారు. ఆయనను ఎవరు విమర్శించినా అది వాళ్ళకి రివర్స్ అవుతుంది. మళ్ళోసారి మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను. ఆయనని ఎవరు విమర్శించినా ఆయనకు ఆశీర్వాదం, నీకు రివర్స్ అవుతుంది. ఓకే సార్, ఇక గవర్నర్ గారి విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఏమంటుందమ్మా, ఆమె సైలెంట్ ఉంటుంది. ఇక ఏమంటుంది, నడుస్తుంటే ఇది వాళ్ళ పర్సనల్ సియాసత్. ఇది పితామహుడు ఆమె బాగానే ఉంటారు. ఎందుకు అనుకోవాలి మనం? సియాసత్తు. వాళ్ళు ఎందుకు భేదాలు పెట్టేది? భేదాలు ఎందుకు పెట్టవద్దు? మంచిగానే ఉన్నారు. ఏమైంది? మంత్రి హరీష్ రావు గారి గురించి బాగానే చేస్తున్నాడు, హెల్త్ మినిస్టర్గా ఆయన బాగానే చేస్తున్నాడు. ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి? కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఇక్కడే డయాలిసిస్ చేయబట్టి ఇక్కడనే హాస్పిటల్లో అక్కడ ఇక్కడ ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ మంచితనమే కదమ్మా. ఎవరికేం బాధలు ఉన్నాయంటే చెప్పండి. అంబులెన్సులు ఎన్నో విధాలా జరుగుతున్నాయి. ఇక మంచి అనేది ఉంటుందా? ఉత్తర దక్షిణంలో వంతలు లేదా? భూమి గుండ్రంగా ఉందా? భూమే గుండ్రంగా లేదు, ఉత్తర దక్షిణంలో వంతలేదు. మరి అంతా చక్కగా ఉండాలంటే ఏమన్నమాట? ఇక కొన్ని ఉంటాయి. అటువంటిప్పుడు మనం సర్దిద్దుకుంటూ పోవాలి. దాన్ని వక్ర భాష మాట్లాడి కించపరిచి ఆవేశం మాటలు మాట్లాడి అది నీకే అందం. ప్రజలు చిదరించుకుంటారు. ఇప్పుడు ప్రజలలో నేను కూడా ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా చిదరించుకుంటారు. ఏంది ఈయన మాట్లాడేది అంటారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చాలా బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారమ్మా. మా పితామహుడు నేను ఉన్నది మాట్లాడతా. ఎందుకంటే వరి విపరీతం వండింది. ఇంతకుముందు వండిందా? 9 ఏళ్ల క్రితం వరి వండిందంటనా? నాకు అర్థమే కాదు. వాళ్ళ పాదం మా అమ్మది, ఆయనది కూడా. ఎందుకనొద్దు నేను? ఆమె కాళేశ్వరం పోయిందంటే ఆమె హిస్టరీ కూడా ఉంది. పుట్టిగా కాదు, 2 సార్లు 3 సార్లు పోయింది. ఆమె ఎవరు తెలుసు? ఆ ఎండలో పడిపోయింది ఆమె ఎక్కడ కూడా. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇట్లా గంగమ్మ ఇట్లా ఎక్కడ చూసినా విపరీతంగా వస్తుంది. ఎందుకు అనాలేదు? ఎందుకు అనొద్దు ఆ మాట? ఇప్పుడు చూడు, వరి చూడు ఎంత విపరీతంగా అయిన వరి. అప్పుడు వరి కాదు, అసలు తింటందుకే దొరకకపోయేది. మాట్లాడమనండి, మాట్లాడుగా రండి. మళ్ళా డిస్టర్బ్డ్, మళ్ళీ పాలిటీషియన్గా సియాసత్ మనసులో పెట్టుకొని వద్దు. ఓపెన్గా మాట్లాడదాం. 9 ఏళ్ల క్రితం ఏముండే? 8 ఏళ్ల క్రితం ఏముండే? మన వధశాలకు పట్టుకొద్దురు పశువులన్న మన దారులు, మన అన్నలు, వ్యవసాయదారులు. పాపం ఇవాళ అట్టుందా? ఎవరైనా రాగలుగుతారా? చక్కగా అక్కడనే పంట, అక్కడనే ధాన్యము, అక్కడనే దానికి పశువులకు మేత అన్నీ జరుగుతున్నాయి దేవుని దయ వలన. ఇంకేం చేయమంటావు? ధనిక రాష్ట్రం అన్నా కూడా దానికో విపరీతం బాధ. నిజం కాలేదా? ధనిక రాష్ట్రం కాదా? ఒక్కొక్క ఎకరం ఎంత పోతుంది అలా? ఎక్కడ చూసినా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎవరి దయ వల్ల పెరిగింది? నిజంగా చెప్పాలంటే తారక రామారావు మా ముఖ్యమంత్రి ఫస్ట్, తారక రామారావు సెకండ్. మరి ఏంది ఐటీ రంగం? ఐటీ ఎంత అభివృద్ధి జరుగుతుంది? ఇది ముందటిసంది ఊటబాయే. ఈ ఊటబాయికి వెళ్ళి వేరే వాళ్ళు వాడుకుంటందుకు పెట్టారు. ఇక్కడ వాళ్ళకి సున్నా చూపించారు, అక్కడ వాళ్ళు వాడుకుంటందుకు పెట్టారు. ఇప్పుడు మరి అక్కడ బాయ్ ఎందుకు ఎండిపోయినట్టు కనబడుతుంది? ఇక్కడ ఎందుకు ఇట్లా మంచిది జరుగుతుంది? దీని అడ్మినిస్ట్రేషన్ మా సార్ దగ్గర ఉంది. అసలు మా సార్ ఇంకోటి అన్నాడు, చాలా తెలియగల బుర్ర పితామహుడు. 100% వచ్చే వాటర్ను యూజ్ చేస్తలేము. నిజంగా అన్నాడు ఆయన. ఎందుకన్నాడంటే 70, 60, 40, 50% వేస్ట్గా అవుతుంది. కరెక్ట్ అన్నాడు. సముద్రంలో కలుస్తుందో అన్నాడు, వాడుకోలేక. ఎంత తెలివితో మాట్లాడండి. పవర్ కూడా టోటలీ యూజ్ చేస్తలేము మనం, కొంతవరకే యూజ్ చేసుకుంటున్నాం అన్నాడు. చాలా అది అనుభవస్తుడు కాబట్టి అట్లా అన్నాడు. మరి ఆయన తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చూసేటప్పటికే కదా ఇవన్నీ అవుతున్నాయి. ఇన్ని ప్రాజెక్ట్ ఎట్లయితున్నాయి? ఆ ప్రాజెక్టులలో ఎన్నెన్ని ఇబ్బందులు పెడుతున్నారు మా సోదరులు ఎన్నో బాధలు పడుతున్నారు. మా గుంజుకుంటున్నారు, మాది అది చేస్తున్నారు. అది కాదు, గుంజుకుని కాదు, అది ఒక సాధించి మీకు కూడా ఒకటి సక్రమంగా చేస్తామని ఆయన ఐడియా. ఒకరు బాధపడుతుంటే ఆయన ఆనందపడే మనుషులలో లేడు. కాబట్టి ఆయనకు బలం కొండంతుంది. నేను మళ్ళోసారి అంటున్నా, కొండంత బలం ఉంది ఆయనకు. ఎవ్వరేమన్నా ఏం జరిగేది ఏం లేదు. సమయానికి ఆయన ముంగట ఏదో డ్రామా చేస్తుండొచ్చు, కానీ మా మనసు నిండా ఆయన ఎప్పటికుంటాడు. ఎందుకంటే ఆయన సూర్యుని లేకున్నాడు, అందరు ఎక్కువ చూస్తాడు, కిరణాలు పడతాయి అంతటా. అది ముఖ్యం మాకు.
ఓకే సార్, ఇక మంత్రుల విషయానికి వస్తే మంత్రి తలసాని గారు మరియు ఎర్రబెల్లి గారి గురించి ఏమంటారు? ఇక ఆయన పేరు ఎందుకు ఇష్టం? ముందు తలసాని అని. అమ్మ పాప ఆయన చాలు, ఆయన పోతున్నాడు, ఆయన ఏమంటున్నాను, నువ్వు నన్ను ఎందుకు వాళ్ళ పట్టాడు? గురించి మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నావు, నేను ఎందుకంటే ఆ మాట మా పితామహుడు చూసుకుంటాడు అన్నీ. అంటే మీ అభిప్రాయం కూడా మీరు వెలువచ్చుతారు కదా. సో ఇంతమంది గురించి మాట్లాడుతున్నారు, ఆ ఇద్దరు మంత్రుల గురించి కూడా మాట్లాడితే ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. చేస్తున్నారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, ఇక సంక్షేమ పథకాల అమలు వాటి తీరుతెన్నులపై మీ అభిప్రాయం? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఏం చేయమంటావు? అమ్మలకి ఇవ్వట్టే, నానమ్మలకి ఇవ్వట్టే, తాతయ్యలకి ఇవ్వట్టే, జర్ర లేట్ అయితే ఓ లేట్ అయ్యి ఏం చేయమంటారు? ఆ సార్కి ఆ దైవభక్తి ఉంది, దేవుడు శక్తి ఇచ్చిండు, ఎట్లా దిద్దుకుంటా పోతున్నాడో అనిపిస్తుంది నాకు. చిన్న ఇష్యూలే సరిదిద్దుకోలేకపోతున్నాం మేము. ఎన్నో విషయాల వల్ల సార్కు దేవుడు ఉన్నాడు కాబట్టి నడిపిస్తున్నాడు. కలిగే దేవుడు ఉన్నాడు, ఎంబడి ఉన్నాడు, బరోబర్ ఉన్నాడు. నేను నిజం చెప్తున్నా, ఆయనకు ఎంబడి దేవుడు ఉన్నాడు. ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు, ఇక్కడ గరీబుల ఆశీర్వాదం నిండా ఉంది, మళ్ళీ అమ్మవార్ల నిండా ఉంది, అన్నీ మాతల దుర్గమ్మలది కూడా నిండా ఉంది, యేసు ప్రభుది ఉంది, ముహమ్మద్ ప్రవక్తాది ఉంది, అందరిది ఉంది. కాబట్టి ఏం కాదు ఆయన. ఇంకా జయప్రదం సైలెంట్గా పోతుంటాడు, జయప్రదంగా పోతుంటాడు. వాడే బాధపడాలి, అన్నోడే బాధపడాలి, ఆయనకే రివర్స్ అవుతుంది. ఓకే సార్, ఇక రైతుల సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా ఉన్నాయి, పడితేనే ఉన్నది కదా తల్లి, పడితేనే ఉన్నాయి కదా. ఎంత ఖుషి అవుతున్నారు అనుకుంటారు? అకౌంట్లో 5,000 రూపాయలు పడుతున్నాయంటే అకౌంట్ అంటే ఎవరు తెలిసిందో జమాన్లో, బ్యాంకులు ఎవరు పోతున్నారు? అప్పుడు అకౌంట్లోకి వెళ్ళి డ్రా చేస్తున్నాడు, మామూలు మాట కాదు. ఇక కొంతమంది బ్యాంకులలో ఎన్నని చూస్తాడు, ఎక్కడ ఏం జరుగుతుంది ఎన్నని చూస్తాడు. మా కేటీఆర్ సాబ్ కూడా ఎన్నని గల్లీలు తిరుగుతాడు. ఓ మాట చెప్పండి, మున్సిపల్ శాఖ మంత్రి, అక్కడ కొద్దిగా గ్యారేజ్ చేయగానే మంత్రి అడ్మినిస్ట్రేషన్ చూడాలి. మరి వీళ్ళు ఎందుకున్నారు? డిప్యూటీ కమిషనర్లు, మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు ఎందుకున్నారు? మరి ఏఎంఓచీలు ఎందుకున్నారు? జీబులు, లక్షల జీతాలు, మరి ఇవన్నీ వీళ్ళ బాధ్యత. ఆయన ఎన్నని చూస్తాడు, ఎక్కడని చూస్తాడు. మళ్ళీ కూడా ఆయన దృష్టి ఉంది కాబట్టి ఎక్కడ గ్యారేజ్ లేదు, ఎక్కడ చెత్త లేదు, ఎక్కడ ప్రాబ్లం లేకుండా నడుస్తున్నది. పైప్ లైన్లు అంటే ఇక గంగమ్మ వడబట్టే ఎగ్జాంపుల్ మనం వేరే స్టేట్లు చూస్తలేమా? ఇక్కడ అట్లా కూడా లేదు, ఇంకా క్లియర్ అయితేనే ఉంది. కొద్దిగా ప్రపోజల్ ఏంటంటే స్టాగ్నేషన్ పాయింట్స్ పెట్టాలి. ఈసారి డిసిల్టీ కూడా బాగానే చేసిండ్రు, అదేం లేదు, మంచిగానే జరుగుతుంది. ఇక గంగమ్మ వస్తుంటుంది, ఏం చేయమంటావు, కాపాడుకోవాలి. విద్యా వ్యవస్థ గురించి ఏమంటారు? మంచిగానే చేస్తుంది మా సవితక్క కూడా. విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ బాగానే తీసుకుపోతుంది. ఇదంతా మా పితామహుడమ్మ లాక్డౌన్ అది అప్పుడు పెట్టడము, ప్రాణాలు రక్షించండి ఎంతోమంది ఆ బాబులది. చిన్న బాబులు ఏం చేయమంటావు? కరోనా పీరియడ్లో వాళ్ళ చదువులు ఏమన్నా కానీ వాళ్ళకు తలుతి ఎవడు చూడాలి, బాధ కదా కుటుంబంలో. అది కాపాడండి మా పితామహుడు పిల్లలను, అట్లా కాపాడి వాళ్ళని సరైన సమయంలో స్కూల్ పెట్టి వాళ్ళకి అన్ని విధాల భోజనాలు కూడా పెడుతున్నాడు. అరే ఎక్కడో చిన్న ఇష్యూ, నువ్వు ఇంట్లో తింటుంటే రాయిరాదా? అరే అక్కడ వచ్చిందనుకో, ఏం భోజనం పెట్టావు, ఏం పప్పు పెట్టావు, నువ్వు ఇంతకుముందు పెట్టినావు లే అంతకుముందు పెట్టిరా మీరు? మీ ఓన్, నేను ఒకటే అంట, నా పార్టీ విషయం, నేను ఎవ్వరి ద్వేషం లేదు, ఏమనుకుంటున్నాను. 18 రాష్ట్రాలలో ఉన్నారు మీరు, ఎన్ని రాష్ట్రాలలో మీరు సాధించి పెట్టిరాయా? ఎన్ని రాష్ట్రాలలో ఇస్తున్నారా ఈ విధంగా? ఎన్ని రాష్ట్రాలలో ఇస్తున్నారు ఈ పతాకాలు? ఎన్ని రాష్ట్రాలలో వస్తున్నాయి ఎకరానికి 5,000? మరి ఎందుకు బాధపడతారు మీరు ఇక్కడ చేస్తుంటే? మనుషులు మీ మనసు నుండి ఏముంటుందంటే ప్రజలు బాగుండొద్దు, ప్రజలు ఆరోగ్యంగా ఉండొద్దు, ప్రజలు మంచి ఇంత భోజనం చేయొద్దు, అది మీ ఉద్దేశం. అందుకోసం ఇట్లా బాధపడతారు మీరు. 5 ఏళ్ళ దానికి ఏమనొద్దు. 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిర్రు, పత్తం కట్టిర్రు మా సార్కు. నువ్వే మాకు ముందు మార్గము దేవుడవు చూపిస్తున్నాడు. 17 మెడికల్ కాలేజీలు, మామూలు మాటనా? 17 మెడికల్ కాలేజీలు, 18, 17 మెడికల్ కాలేజీలు. ఏందంటారు, దేన్నంటారు, ఎవరిచ్చిర్రు? నేను భేదాలు పెట్టా, ఎందుకేలే అక్కడికి వెళ్ళి, మరి ఇక్కడికి వెళ్ళి సారి చేస్తేలేడా? మామూలు మాట కాలేజీలు అంటే. నేను ఇంతకుముందు కూడా అన్నా, మా అబ్బాయి డాక్టర్ అంటే ఆ రోజులల్లా బ్యాంక్ అప్పు తీసుకొని ఎన్ని బాధలు ఉండవు మాకు తెలుసు. ఇవాళ దగ్గర కాలేజీలు, ఇదంతా మా పితామహుడు చేస్తలేడా? నాకు లాకున్నా పర్వాలేదు, నా తోటి సోదరుల పిల్లలన్నా చదువుతున్నారు కదా డాక్టర్లు, అది సార్ కల్పించింది కదా. ఎందుకు మంచిగా ఆలోచన చేయరు? మంచి ఎందుకు మాట్లాడరు? చెడిపే
చెడుపులే హైలైట్ చేస్తారు. ఎందుకు చేయాలి మీరు చెడుపుని హైలైట్ అయ్యా? బతకని అందరినీ ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? ఇక్కడితో ఇంతే. మీరు లైఫ్ లాంగ్ ఉంటారా? లైఫ్ లాంగ్ పదవులు ఉంటారా? లైఫ్ లాంగ్ మీకు ఉంటుందా? ఒక్కటి మళ్ళోసారి అంటున్నా, నేను బాధతో మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే వర్డ్ ఉంటుంది, మినిస్టర్ వర్డ్ ఉంటుంది, రాష్ట్రపతి వర్డ్ ఉంటుంది, ప్రధానమంత్రి అని వర్డ్ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ వర్డ్ ఉంటుంది. పేర్లు ఉండయి. పేర్లు ఉన్నోళ్ళు అందరూ చేసిన వాళ్ళ పేరు ఎల్లకాలం ఉంటుంది, లేకుంటూ ఉండదు. అయినా మా పితామహుడు నామినేటెడా? లేకుండా మాకు ఏమైనా మా పితామహునికి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా నామినేటెడ్ పోస్టు? సీఎం మా స్వర్గీయ చెన్నారెడ్డి సార్ని దున్నే బాధలు పెట్టిర్రు నామినేటెడ్ ఇచ్చి, ఆటలాడిచ్చిర్రు. ప్రజలు ఇచ్చిర్రు పితామహునికి. ప్రజలు ఎలక్షన్లో నిలబెట్టి పితామహుని ఎన్నుకున్నారు. ఎవరికి రైట్స్ లేవు, ప్రజలనే ఉన్నాయి రైట్స్. ప్రజల దగ్గరనే ఉంది రైట్స్ ఆయన విషయంలో మాట్లాడేది. వేరేళ్ళకి ఎవరికి లేవు. ఎందుకంటే ఎలక్టెడ్ కాదు ఆయన, నామినేటెడ్ కాదు, ప్రజలలో ఎలక్టెడ్. ప్రజలు ఎన్నుకున్నారు ఆయన. అది గమనించి మాట్లాడండి. మీరేమనుకుంటారంటే సెంట్రల్కి వెళ్ళి పడ్డాడేమో, సెంట్రల్కి వెళ్ళి సీఎం అయ్యేమో. తప్పది. ప్రజలు ప్రేమగా ఆయనను ఎన్నుకున్నారు. ప్రజల మనిషి, ప్రజల సీఎం, ప్రజలకు జవాబుదారి ఆయన, వేరుళ్ళకు కాదు. గౌరవిస్తాడేమో, దాన్ని కొట్టుకొని వక్ర భాష ఎందుకు మాట్లాడేది? పోలీస్ వ్యవస్థ గురించి చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. వాళ్ళు ఉండప్పటికే ఇట్లుంది. ఏమంటావు? ప్రతి దానికి వాళ్ళు వస్తారు. డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, సిన్సియర్, మంచి అర్థం చేసుకుంటాడు, మాట్లాడతాడు, పద్ధతిగా ఉంటాడు. కమిషనర్లు కూడా ఎంతమంది మంచిగా లేరు. ఇప్పుడు సైబరాబాద్ ఎందుకనాలి ఆ మాట? వీళ్ళందరూ చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. మహేష్ భగవతి, సివి ఆనంద్, మా పీటర్ రవీంద్ర సాబ్, ఎంతమంది కమిషనర్లు సిన్సియర్గా లేరు. పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. అడ్మినిస్ట్రేషన్ అట్లా పెట్టారు కిందోళ్ళకి కూడా. కిందోళ్ళు మిస్యూజ్ చేయమని వాళ్ళ దగ్గర కంప్లైంట్ పోని ఇమీడియట్ యాక్షన్ తీసుకోపోతాను. అది లేదు ఇప్పుడు. ఆ జమానా పోయింది. ఇప్పుడు అటువంటి జరగనియరు. అది మా హోమ్ మినిస్టర్ కూడా పర్వాలేదు, మంచిగా ఉన్నాడు. ఆయన ఏమంటాడు? సిన్సియర్. అందరు సెట్ పెట్టిండు మా పితామహుడు, మంచి సెట్ పెట్టిండు. తప్పేముంది పితామహుడు పెట్టిన దానికి? మళ్ళీ ఇంకోటి సోమేష్ కుమార్ అని ఇస్తారు. సోమేష్ కుమార్ ఏం చేసిండు? సిఎస్ అడ్మినిస్ట్రేటర్. ఆయన కమిషనర్ ఉన్నప్పుడు కూడా గట్టిగా ఉండే. ఆయనను పట్టుకొని ఎందుకు మళ్ళీ భేదాలు పెడుతున్నారు ఇక్కడ? అడ్మినిస్ట్రేషన్ మంచిగా నడుస్తుంటే మీకు ఇష్టం ఉండదా ఏమి బాగుండాలని? మేము ఎందుకు మీరు ఆయనను ఇబ్బంది పెడతారు? ఇక్కడ ఈయనంటారు, అక్కడ మీకేం అవసరం? అది మా పితామహుని ఇష్టం. ఆయన అడ్మినిస్ట్రేటర్ సోమేష్ కుమార్ కూడా. నేను ఉన్నమాట మాట్లాడుతున్నా. అక్కడ డీజీ గారు మహేందర్ రెడ్డి ఎట్లా ఉన్నాడు, ఇక్కడ ఈయన ఎట్లా ఉన్నాడు. మంచి అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు. నేను బాధ ఎందుకు పడేది? ఇమ్మీడియట్గా ఎక్కడైనా ఇబ్బందులు అయితే పోలీస్ వ్యవస్థ వస్తుంది. మరి సేవ్ చేయరా అక్కడ? అది లేకపోతే లట్లు కట్టుకుంటారు. మరి అది కూడా మీరు బాధపడితే ఎట్లా? ఒక దగ్గర ఇది 10% ఇబ్బందులు వస్తాయి. ఆ 10-15% ఇబ్బందులు కూడా పోలీస్ తప్పు అంటారా? లేకపోతే 85% కొట్టుకొసి వస్తారు కదా సమస్యలు వస్తే. ఎక్కడ ఏం జరుగుతుందా వాళ్ళే కదా తీసుకొచ్చేది. దొంగతాలైనా వాళ్ళే, అన్ని వాళ్ళే. వాళ్ళ వృత్తి వాళ్ళు నెరవేరుస్తున్నారు, వాళ్ళ పవిత్రత వాళ్ళు కాపాడుతున్నారు. అక్కడ సైనికులు దేశానికి ఎట్లా రక్షిస్తారో వీళ్ళు ఎట్లా రక్షిస్తారు. అది మా పితామహుడు అట్లా పెట్టిండు అడ్మినిస్ట్రేషన్. దాన్ని మనం ఎందుకు బాధపడాలి? ఇక రైతులు పండించే పంటను ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది. మరి కొంటుంది కదా. ఆయన మనసు ఒప్పుకోదు. రైతు బాధపడుతుంటే తాను బాధపడ్డట్టే ఉంటుంది ఆయన. ఎస్, నిజం చెప్తున్నా. రైతు బాధపడితే తాను బాధపడ్డట్టే, నిద్రపోడు. అందుకోసమే ఎన్ని బాధలున్నా ఆయన మనసుకు తెలుసు, లోపలే తెలుసు ఆ బాధలు ఎన్ని ఉన్నాయో. అది కూడా మనమే కొందామని కొనిచ్చాడు. గోడాలు నిండిపోయినాయి, బయట ఉన్నాయి ప్యాడి, అది కూడా లొల్లి పెడతారు. ఎవరు చెప్పిండు? పితామహుడు పెట్టి మనడా? మరి మజ్బూరి వ్యవసాయదారుడు ఎందుకు బాధపడాలి? మనం చేసుకుందాం, బాధపడదాం, మనం ఏమన్నా కానీ కష్టపడదాం అని చేపించి తెస్తున్నాడు. నిండిపోయినాయి గోడాళ్ళు. మరి మీరు సహకరిస్తే ఈ బాధలు ఎందుకు ఉంటాయి? మీరు ఏమంటారు? మళ్ళీ మీదే వద్దంటారు, మళ్ళీ మీవే కొనమంటారు. ఏందయ్యా, ఏం శాశ్వతమానే మీది? శాశ్వతమా మీరు? నేను ఎంపీగా గెలిచి ఎంపీగా ఉంటానా? ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటానా? మళ్ళీసారి ఎక్కడ పోతాను? ఉన్నప్పుడు జర మర్యాద పెట్టుకొని మాట్లాడాలయ్యా. మరీ ఘోరం మాట్లాడతారు. బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ప్రాజెక్టులు. అయితే ప్రాజెక్టులు అంటే గంగమ్మ నేనున్నా అంటుంది ఎక్కడ చూసినా. చక్కటి వాటర్,
ఎంత పేరు వచ్చింది, భారతదేశంలో పేరు వచ్చింది. అరే అందరిట్లా మా తారక రామారావు గారు చూడండి ఎంత సిన్సియారిటీ ఐటీ రంగంలో. ఎప్పుడే విన్నామా ఇంత పెద్ద, ఇది మన అదృష్టం. దాన్ని పట్టుకొని కూడా వంశం అంటారు, కుటుంబం అంటారు. మీ నోరు ఏందది? పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని స్వతంత్రం తెచ్చాడు, ఎంత కష్టపడి ఇదేంది. మా అమ్మ ఇందిరాగాంధీ స్వర్గాలకు అనుకోలేదా, ప్రజల కోసం సేవ అప్పుడు మాట. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు చేయలేదా? అది అది వంశం అన్నట్ట, అదృష్టం అనుకోవాలి మనకు. ఇవాళ తారక రామారావు గారు రావడం మనందరి అదృష్టం. ఐటీ రంగంలో పిల్లలకు ఉద్యోగాలు, అమ్మలకు ఉద్యోగాలు, చెల్లెళ్ళకు ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి ఇవాళ. ఇవన్నీ ఇండస్ట్రీస్ ఎట్లు వచ్చినాయి, ఎన్ని ఫార్మటికల్ వచ్చినాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరిని చూసి వస్తున్నాయి? మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి వాతావరణం ఉంది, మంచి అడ్మినిస్ట్రేటర్ ఉంది, సీఎం గారు బాగున్నాడు, పోలీస్ వ్యవస్థ బాగుంది, ల్యాండ్ ఆర్డర్ అన్ని విధాలు బాగుంది అని వస్తున్నాయి. అది ఎందుకు అనుకోరు మీరు? ఎంతసేపటి మీ మనసు కుళ్ళు బుద్ధి, వక్ర భాష మాట్లాడటోళ్ళ మనసు కుళ్ళు బుద్ధి ఉంటేనే అట్లా మాట్లాడతారు. దళిత వర్గం ఇస్తూనే ఉన్నాడు కదా సార్, దళిత బాంధవుడు ఎంతమంది సంతోషపడుతున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ సంతోషం బాబా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సాబ్ కూడా మనశ్శాంతి ఉంటుంది, ఆయన ఆత్మ కూడా శాంతి అవుతుంది. ఆయన దళిత వర్గానికి ఏదో 10 లక్షలు ఇచ్చి ట్రాక్టర్లు అవి ఇప్పిస్తున్నాడో చాలా ఆనందపడుతున్నారు. అది అందరికి ఎట్ ఏ టైం అంటే ఏడికెళ్ళి ఇస్తాడు ఆయన. ఆంధ్ర బ్యాంక్ రాసి ఇచ్చిర్రా, లేకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిర్రా, ఇక్కడనే పైసా పుట్టిస్తున్నాడు. ఇక్కడనే ఆయన పాదం నేను అనుకుంటా గంగమ్మ రావడము, లక్ష్మి రావడము, ల్యాండ్ వాల్యూ పెరగడము, ఇవన్నీ ఆయన పాదం. వారితో పాటు మా అమ్మది కూడా అనుకుంటా, ఎందుకు అనుకోవద్దు నేను. తప్పకుండా జరుగుతున్నాయి జయం. ఇన్ని జరుగుతున్నాగా ఏంది బాధలు? అమ్మాలకు దండం పెడుతున్నాం. పాపం అనవలసి వస్తుంది, అనకపోతే వాళ్ళని ఎవరికి అంటారమ్మా? వాళ్ళు ఎన్ని అంటారు, ఆయనకు ఆశీర్వాదమే. మళ్ళోసారి చెప్తున్నా, నేను మామూలు మనిషిని, నేను స్వామివారి భక్తుని, మామూలు భక్తుని. ఆయన దయ ఉంది, ఎవరైనా ఆయనకు ఆశీర్వాదమే. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం సాఫ్గా చెప్తున్నా. ఇట్లే చేసుకుంటూ పోతాడు సైలెంట్గా, ఎవ్వరేమన్నా జయప్రదం అయితేనే ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి ఇంత పెద్ద దేవస్థానం కట్టించిండు, ఆడ వక్ర భాష. ఇవాళ ఎన్ని కోట్ల ఇన్కమ్ వస్తుంది, ఎంతమంది ప్రజలు పోయి నిలబడతలేరు నాయన. మేము పోతుంటే ఒకప్పుడు, అరే ఎందుకు మాట్లాడతారా వక్ర భాష? ఇన్ని చేస్తున్నాడు ఆయన, ఎన్ని చేస్తలేడు చెప్పు. ఎక్కడ కూడా ఆగకుండా ఎప్పుడు మరి రెస్ట్ తీసుకుంటాడో, ఎప్పుడు ఉంటాడో సార్. కానీ పాపం సింపుల్, మామూలు మనిషి, సింపుల్. అరే ఇట్లా ఉంటే ఆయనని ఎవ్వరు నామినేటెడ్ కాదు, ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలే రేపటి దినం ప్రజలే ఆయనని ఎన్నుకుంటారు. వేరులోకి అవకాశం లేదు, వేరులోకి సెంట్రల్కి వెళ్ళే అవకాశం, వాళ్ళ పార్టీ వైస్కి వెళ్ళే అవకాశం. ఇక్కడ అట్లా కాదు, ప్రజలతోనే ఆయన. ప్రజలు ఎప్పటికీ ఆయన వెంబడే ఉన్నారు, మనసు నిండి ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నాడు, స్వార్థం కాదు, ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఆమె ఏముంటుందమ్మా, ఆమె పాపం ఎమ్మెల్సీగా ఆమె చేసి తప్ప. అంటే ముఖ్యమంత్రి బిడ్డ అయినంత మాత్రాన మాట్లాడొద్దు, చేయొద్దా? మంచి పేరుందా ఆమెది కూడా, గంగమ్మ. ఇప్పుడు గౌరీదేవిని ఆమెనే కదా మొత్తం ప్రపంచంలో కూడా మంచి రికార్డు తీసుకొచ్చింది, కవితక్కనే కదా. మరి ఎందుకు అనాలి మనం ఆ మాట? గౌరీదేవి అంటే మామూలు మాటనా? గౌరవమానంగానే అంత ఈజీయా? వాళ్ళ ఆశీర్వాదం అందరికి ఉండాలి. మా తెలంగాణ సోదరులు సోదరుమల్లల్లా భక్తిభావన చాలా ఉంది అందరికీ. వాళ్ళు మా సోదరులే, కానీ ఇట్లా డివైడ్ చేసినందుకు నేను అంటున్నా, అందరి దగ్గర భక్తి ఉంది. ఎంత బీదోళ్ళైనా ఇంత కొబ్బరికాయనో, ఇంత నిజమీద ఇంత అదో అమ్మవార్లకు శాఖనో, ఏదో పూజలు భక్తు. అరే తోటోడు బాధపడితే తను ఇంత సహాయం చేస్తాడు, తోటోడు ఏదైనా పడిపోయిందంటే లేపుతందుకు వస్తారు. అది ఉంది అందరి దగ్గర, తెలంగాణ సోదరులల్లా సోదరుమల్లల్లా. నేనేదో స్పీచ్ ఇస్తలేను, వాస్తవం మాట్లాడుతున్నా. ఇక్కడనే కాదు, అక్కడ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడు అమ్మవార్లు కూడా శాంతింపజేస్తుంటారు ప్రతిదానికి. ఏదో ఉన్న దాంట్లో ఇంత బరకత్గా హాయిగా ఉంటుంది, ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేమంటామమ్మా? కరోనా అంత పెద్దగా వచ్చింది, ఇక్కడ జరిగిందా ఏమైనా ఇబ్బంది? పితామహుడు అట్లా కంట్రోల్ చేయించాడు, అక్కడ ఆయన కంట్రోల్ చేయించాడు. కానీ ఆ మంత్రులు చక్కగా లేడు అక్కడ. సెంటర్లో మా ప్రధానమంత్రికి వాళ్ళు చక్కగా లేరు. నేనున్నా మాట్లాడుతున్నా, ఆయనను కూడా వక్ర భాష మాట్లాడి ఏం చేస్తారో ఏమో ఆయన. ఎమ్మెల్యే పనితీరు ముఖ్యమంత్రి చూసుకుంటాడు, ఆయన అన్నీ తెప్పించుకుంటాడు, ఇంటెలిజెన్స్ ఉన్నాడు ఆయన దగ్గర. ఏం లేదు, ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసా ఆయనకి. ఇప్పుడు రేపు ఎలక్షన్లో చూపిస్తాడు అన్నీ.
ఎవరు ఏంది, ఏ మంత్రి ఎట్లా చేసిండు, ఏమేమి డ్రామాలు ఆడినరు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అమ్మో చాలా తెలియగల బుర్ర. అరే 100% వాటర్ వాడతలేమో అని అన్నాడు ఆ జమాన్లా. ఇప్పుడు నాకు యాద వస్తుంది, విద్యుత్ శక్తి 100% వాడుకుంటలేము, ఇలా 60% వాడుకు 40% గంగా సముద్రంలో కలిసిపోతుంది. వాస్తవం అది, నిజమే ఆయన అన్నది. వాడుకుంటే మస్తుంది, వాడుకోలేకపోతున్నారు. అది అందరికి రాదు బాధ. సార్కి వచ్చింది బాధ, కష్టపడ్డాడు, అందరినీ ఇదంతా విద్యుత్ శక్తి ఇచ్చిండు, వ్యవసాయానికి మీటర్ లేకుండా సాధించిండు మా పితామహుడే. ప్రజల కోసం, ప్రజల నిండా ఉన్నాడు. అందుకోసం ఏమంటున్నా, ప్రజల మనిషి, ప్రజలు ఎన్నుకున్నారు, ఎవ్వరు లేరు, పార్టీ వైజ్గా రాలే ఆయన, ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల కోసం ఏం చేసినా ప్రజలకు ఆ మనసు నిండా ఉండిపోయిండు. కాబట్టి రేపు కూడా ఆయన్నే. రాష్ట్రాభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమంటారా? పార్టీ పక్కన పెడదాం, డెవలప్మెంట్స్ కనబడతలేవా? డెవలప్మెంట్స్ కనబడతలేవా? కనబడుతున్నాయి కదా, మరి ఎందుకు అనాలి పార్టీ అని? మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మరి ఏమైనా ఛాన్స్ ఉందంటారా ప్రభుత్వం మారడానికి? ఏం లేదు ఛాన్స్. ప్రజల మనిషి, ప్రజలతోనే ఎలక్ట్ అయ్యిండు కాబట్టి ఛాన్స్ ఎవరికి లేదు. ఇది పార్టీ కాదు. ఇప్పుడు పార్టీ వైజ్గా నేను విమర్శిస్తలేను ఎవరిని, దండం పెడతా. ఇది పార్టీ వైజ్ కాదు, ప్రజలతోనే ఆయన ఎలక్ట్ అయ్యాడు, తెలంగాణ ప్రజలతోని ఎలక్ట్ అయ్యాడు. మా పితామహునికి వేస్తేనే మాకు ఇవన్నీ అభివృద్ధాలు జరుగుతాయని తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ అభివృద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవి? ప్రజలు ఇస్తేనే, ప్రజలతోనే జరుగుతున్నాయి ఇవన్నీ. ప్రజలు ఓట్లు వేసినారు ఆయనకు, ప్రజలకే దగ్గర పనిచేస్తున్నాడు అన్నీ. ఏం జరుగుతలేదు. కానీ గత 7 ఏళ్లతో పోల్చుకుంటే టీఆర్ఎస్కి గట్టి పోటీనిచ్చే విధంగానే పార్టీ ఏమీ లేదు. అవన్నీ తూతుంబాలు. నా మనసు అంటున్నా, నా ఒపీనియన్. నేనేమని దేవుణ్ణి కాదు, అస్ట్రాలజీని కాదు, నాకేం లేదు, నా ఒపీనియన్. ప్రజలకు కావాల్సింది కూడు గూడు నీడ, 3 ఇస్తున్నాడు. కూడి ఇవ్వట్టే, గూడి ఇవ్వట్టే, నీడి ఇవ్వట్టే. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే కూడా ఎన్ని బాధలు మాట్లాడతారయా ఈ అలీబాబా చాలిచ్చోరా. ఇట్లా అంటది ఎన్ని కష్టాలు పడతాయి. కొన్ని వేల ఇండ్లు చేసి ఇచ్చాడు. ఇంతమందికి ఎట్ ఏ టైం ఎట్లా చేస్తాడు? ఉట్టిగా అవుతుందా అది? ఆయన మైండ్ ఆలోచన చేసి ఇంట్లో ఒకరు ఉంటారు, ఇంట్లో ఒకరు ఉంటారు, ఇది ఇట్లుండాలి ఇట్లుండాలి చేసుకొచ్చాడు. ఆడ కూడా విమర్శిస్తాడు. ఇప్పుడు ఇళ్ళ విషయానికి వస్తే మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, మరి కాకపోతే ఇస్తున్నాడు. ఎందుకు జాప్యం జరుగుతుంది? మా ఇక అన్నీ మీరు అన్నంత మాత్రాన ఏమో అన్న సారి ఏం చేయమంటావు, ఆయన నిన్నని చూస్తాడు. మనిషి ఒక్కడు ఇంత తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో పేరుండిపోయింది ఇవాళ. తెలంగాణ అంటే ఏంది ఇవాళ? ఫార్మటికల్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్కు? హైదరాబాద్ ఏముండవు అప్పుడు, ఏముండే హైదరాబాద్? ఇవాళ ఏమైంది? డైమండ్ అయింది హైదరాబాద్. సార్ అన్నది కరెక్ట్. అది ఇదంతా మనంతా పుణ్యం అనుకోవాలి, మన అదృష్టం అనుకోవాలి పితామహుడు చేసినందుకు. అక్కడ తారక రామారావు అట్లే ఉన్నాడు. ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి? ఎన్ని ఫార్మటికల్ తీస్తే, ఎన్ని ఐటీ. నిన్న మొన్న ఏది మన ఇక్కడ కొత్తగా వచ్చే నిన్న మొన్న ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు? అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. వెనక ముందు ఒక మాట, వెనక ముందు ఎత్తిస్తున్నాడు. ఓపిక పట్టాలి. ఓపిక ఎవరైతే పట్టారో, ఎవరైతే విమర్శిస్తారో వాని మనసు బాగాలేదు. ఎందుకంటే విమర్శిస్తే మనశ్శాంతి అవుతుంది ఆయనకు. ఆయనకు జలసీ ఫీల్ లోపల ఉంటుంది, బయటికి అనేది అంటాడు ఏదో పట్టుకొని. ఏం చేస్తావు? ఎన్నేం చేస్తాడు ఒక్కడు? ఒక కుటుంబం సరిదిద్దుకోలేవు బ్రదర్. ఇంత పెద్ద తెలంగాణను ఇన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిండు. నానమ్మకు, తల్లమ్మకు, అందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పోయినోళ్ళకు, జరిగినోళ్ళకు, ఉన్నోళ్ళకు. ఏం చేయమంటావు ఒక్కని? ఆయన ఎంబడి దేవుడున్నాడు కాబట్టి ఏమి జరగదు, ఏమి జరగదు. ఆయన మీద ఏమి కాదు. ఎవరన్నా, నేను మళ్ళోసారి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా, ఆయన ఎవ్వరు విమర్శించినా ఆయనకు అవన్నీ ఆశీర్వాదం, ధైర్యం, ఆశీర్వాదం. అట్లే పోతుంటాడు ఆయన. ఇంకా చెప్తున్నా కదా, దళిత వర్గానికి 10 లక్షలు ఇవ్వబట్టే ప్రతి అన్న తమ్ముడు ప్రేమగా ఫీల్ అవుతున్నారు. అందుతుంది జర ఓపుకొస్తుంది. ఎన్నేం చేయమంటావు? ఎటకెళ్ళి చేస్తాడు? ఏ బ్యాంకులు ఇచ్చారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఇవ్వకపోయి బాధపడతా ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, మేమంతా ఆలోళ్ళమే కదా. నేను ఎవరినన్నా మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. స్టేటు అది సెంట్రల్ అంటే మేమెవరం బయట వాళ్ళమా?
అరే అదేం మాట, అందరినీ ఒక కళ్ళతో చూడాలి, మంచి చూడాలి, శాశ్వతం కాదు పదవులు ఎవరివి. ఆ ఉన్నప్పుడు నలుగురికి ఆదుకుంటే నీ పేరు ఉంటుంది ఎప్పటికే. యాద్ చేస్తారు, అరే ఈసారి పీరియడ్ ఇట్లా జరిగింది, ఈసారి పీరియడ్ ఇట్లా చేసి. పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు? పార్టీ బలోపేతం నేను ఇచ్చేది ఎంత, నేను ఎంత, సారి చేసేదే కరెక్ట్ చేస్తున్నాడు. అంటే మీ వ్యూ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉందంటారు? చాలా బ్రహ్మాండంగా ఉందంట. నేను వ్యూ ఆఫ్ పాయింట్ అంటే మా వైఫ్ నా యూఎఫ్లో నా స్వార్థం ఆలోచన చేస్తలేండి. నేనేమనుకుంటున్నా అంటే అందరు బాగుంటే నేను బాగున్నాను అనుకుంటా. ఇక అది మా పితావుని దయ. మా తారక రామ తిరిగల బుర్ర, ఆయన కూడా అందరినీ చూస్తుంటాడు, అందరు గమనిస్తుంటాడు. ఇక మా పితామహుడే అన్నాయి. ఇక ఏం చేయమంటావు చెప్పండి, ఎక్కడ తక్కువ చేస్తున్నాడు. ఇక్కడ చెత్త నిండితే అగో అది మీ ఈళ్ళుగా చేసేది. కమిషనర్ చూడాలి, ఎందుకు తిరుగుతలేరు ఏరియా వైజ్గా. డిప్యూటీ కమిషనర్ ఎందుకు తిరగడు, పొద్దున్న లేచి రౌండ్ ఎందుకు కొట్టాడు. మెడికల్ ఆఫీసర్ ఎందుకు కొట్టాడు. జీబులు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నాయి, ఎందుకు కొట్టాడు. ఏం జరుగుతుందో ఎందుకు చేయరు. స్టాఫ్ ఏం పని చేస్తున్నా ఎందుకు చూడరు. మాకొకటే గదొకటే. ఎన్నని చూస్తాడు కేటీఆర్ గారు, ఏ గల్లీకి పోయి చూస్తాడు. ఆయన పీరియడ్లో మళ్ళీ కూడా మంచిగానే జరుగుతుంది శానిటేషన్స్ అవి. ఈ దొంగతనాలు చేసేటోళ్ళని సస్పెండ్ చేయాలి. ఇంకా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సరైన న్యాయం చేస్తుందంటారు? అవుతుందమ్మా, ఏముంది, నలుగురు బాగుంటే. ఇప్పుడు నాకు 10 రాగానే నేనేం చేస్తా, 10 వస్తే సంతోషపడతాను నేను కూడా, కాదనేది ఏముంది. మస్తు చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు సరిగే రాజశేఖర్ సార్ పీరియడ్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నన్ను చూడంగానే చాలా సంతోషంగా ఇదవుతుండే. నేను ఎందుకు అనాలి అవన్నీ. కృష్ణ వీళ్ళందరూ ఉండరు, ఈయన ఎందుకు అనాలి ఆ మాట. రైట్ సార్. ఇక కార్యక్రమంలో చివరిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు కదా మీరు కూడా, ఇక అధిష్టానాన్ని ఏ పదవి ఇచ్చినా మీరు స్వీకరించడానికి రెడీగా ఉన్నారా? సార్ ఏది ఇస్తే అది తీసుకుంటాం, ఏముంది అలా. ఆయనకు దయ తలవాలి, ఇవ్వాలి, ఇచ్చినోనికి ఇవ్వద్దని నా ఉద్దేశం. ఏదున్నా ఆయనదే, ఏదున్నా పితామహుని ఆశీర్వాదమే, ఏదున్నా పితామహుని ఆశీర్వాదమే. పార్టీ అంతా పితామహుడు. నెక్స్ట్ కేటీఆర్ గారు, తారక రామారావు గారు కూడా ఎన్నో విధాల తెలంగాణ ప్రజలకు కడుపు నిండా చూసుకుంటూ పోతున్నాడు. ఆయన కూడా ఫార్మటికలే కానీ, ఇండస్ట్రీసే కానీ, ఇవాళ ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చిండ్రు చెప్పండి. నేను ఉట్టిగా అంటలేను, ప్రతి ఒక్కరు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఎన్నో విధాలు అలా ఇచ్చేస్తున్నాడు. ఇవాళ 1300 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందంటే అలా 1000 మందికి ఎంప్లాయ్మెంట్. మరి ఎవరు తారక రామారావు గారు చేశారు. మరి ఎందుకు వస్తున్నాయి అనుకుంటా. వాళ్ళు కూడా మంచి ప్లేసు, మంచి వాతావరణం, ప్రజలు కూడా ప్రేమస్తులు ఉన్న దాంట్లో అందరూ సహకరిస్తారు, ముందుకు వస్తారు. అరే ఒక మనిషి బాధపడుతున్నట్టు సహకారం చేస్తారమ్మా. అది ఉంది తెలంగాణ ప్రజలల్లో, మనసు నిండా ఉంది అంటారేమో, కానీ ప్రజలకు సహకారం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. ఇదండి ఇవాళ మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.